తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. ఉదయగిరిలో ఉద్రిక్తత, సామాజిక ఆరోగ్య కేంద్రంలో మగ బిడ్డ మృతి. నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందిందంటూ పలువురు ఆందోళనకు దిగారు. బంధువుల వివరాల మేరకు సీతారామపురం మండలం బసినేనిపల్లి ఏసీ నగర్కి చెందిన మంజుల పురిటి నొప్పులతో శనివారం ఆసుపత్రిలో చేరింది. రాత్రి 12 గంటలకు నొప్పులు రావడంతో డాక్టర్ను పిలిచినా రాలేదని నర్సులు డెలివరీ చేశారు. అనంతరం డాక్టర్ వచ్చి బిడ్డను పరిశీలించగా ఆ బిడ్డకు హార్ట్ బీట్ తక్కువగా ఉండడంతో సిపిఆర్ చేసినప్పటికీ మృతి చెందింది. డాక్టర్ సకాలంలో స్పందించకపోవడమే ఇందుకు కారణం అంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను సర్ది చెప్పే ప్రయత్నం చేపట్టారు. మా తమ్ముడు భార్య డెలివరీ కోసము ఉదయగిరి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్లు జాయిన్ చేసుకున్నప్పుడు అర్ధగంట ముందు డాక్టర్ వచ్చి చూసిపోయాడు. డెలివరీ అయ్యి అర్ధగంట ముందు డాక్టర్ డోర్ కొడితే అసలు డాక్టరు ఏ రెస్పాన్స్ లేదు. మళ్ళీ అర్ధగంట 1 గంట తర్వాత వచ్చి వాళ్ళు డెలివరీ పుషింగ్ చేయలేకుండా ఉందని చెప్పారు. అట్టే టైం వేస్ట్ చేసి 1 గంట తర్వాత వచ్చేసి పాపకు సీరియస్గా ఉందని చెప్పారు. సీరియస్గా ఉంటే మేము అడిగాము, సార్ ఇక్కడ అవుతుందా కాదా, బయటకు ఏమైనా తీసుకొని పోవాలంటే ఇక్కడే అవుతుందని డాక్టర్ చెప్పాడు మాకు. మేము పదే అడిగినప్పుడు వాళ్ళు మళ్ళీ నిర్లక్ష్యంగా అంబులెన్స్ కోసమని 1.5 అవర్ గంటన్నర టైం వేస్ట్ చేసి ఊపిరాగలేదని మాకు చచ్చిన బాబును మా చేతిలో పెట్టారు. ఇది ముమ్మాటికి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే మా బేబీ చనిపోయింది. ఇప్పుడు దీనికి మాకు న్యాయం కోరాలని పేరు వచ్చేసి ఠాగూర్. ఆయన నిర్లక్ష్యం వల్లనే నా బేబీ ఇప్పుడు చనిపోయింది. రికార్డింగ్ కూడా తీసుకునే మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. మేము అడిగినప్పుడు నేను 3 రోజుల నుంచి నేను హెవీ డ్యూటీ చేస్తూ ఉన్నాను, అందువల్ల నేను అటెండ్ కాలేకపోతున్నానని చెప్తున్నాడు. నీకు డ్యూటీ ఎక్కువ ఉంటే నువ్వు పక్కన లీవ్ పెట్టేసి వెళ్ళు, మమ్మల్ని ఎందుకు జాయిన్ చేసుకొని మా ప్రాణాలు తీస్తున్నారు మీరు? ఇది ఎవరు నిర్లక్ష్యం అంటారు? ఇప్పుడు మా బేబీ మాకు కావాలి. మీకు ఇంకొక డాక్టర్ ఉన్నారంట, వాళ్ళు ఇంతవరకు విజిట్ చేయలేదు. రిపేర్ చేయడానికి 1.5 అవర్ తీసుకుంటా అని రిపేర్ చేసి ఉంటే నా బేబీ బతికేది. మీరు ఎందుకు నిర్లక్ష్యం? మీకు హెవీ డ్యూటీ ఉంది, మీకు నిద్ర వస్తానే ఉంది, మీరు హెవీ డ్యూటీ చేశారు. మీరు మానేసేయండి, మమ్మల్ని చేర్చుకోవద్దు. అసలు మూతయండి గేట్కి, హాస్పిటల్కి. మేము రాం కదా, చేర్చుకొని మీరు ఎవరిని చంపడానికి? మేనకోడలు మంజులని నిన్న ఉదయం 9:20 ఉదయం హాస్పిటల్కి అంబులెన్స్ తీసుకొచ్చాము. 9:20 వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత డాక్టర్ గారు నర్సులు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్ వాష్రూమ్కి వెళ్ళి ఉన్నాడు, బ్లడ్ వేస్తారని చెప్పారు. అప్పటి వరకు దగ్గర 1 అవర్ అయింది. 1 అవర్ అయిన తర్వాత ప్రశాంత్ సార్ అనే అతను కలిసాను. తర్వాత 10:30కి సార్ ఎట్లా సార్ అంటే అతను సార్ వచ్చి చూసేసి సార్ మన దగ్గర రిక్రూట్మెంట్స్ అయితే లేవు, ఆత్మకూరుకి తీసుకెళ్దాము, బాగుంటుంది తీసుకెళ్ళండి, రెఫర్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆత్మకూరు రెఫర్ చేస్తారని చెప్తే మేము వచ్చాము. వచ్చిన తర్వాత అంతలో మన ఠాగూర్ సార్ వచ్చినాడు. ఠాగూర్ సార్ వచ్చేసి ఏం చెప్పంటే అతను ఎవరు రెఫర్ చేయడానికి, నేను కదా మెయిన్ డాక్టర్ అని చెప్పేసి 10:30, 11 o'clock వచ్చేసి చూసి నేను నార్మల్ డెవలప్ చేస్తాను, మీకేం టెన్షన్ పడలేదు అని చెప్పారు. ఆ తర్వాత అప్పటి నుంచి సాయంకాలం 7 గంటలకు వచ్చి మళ్ళీ ఒక రౌండ్ చేశాను. 7 గంటలకు వచ్చి చూసేసి ఇంకో 5 hours డెలివరీ అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. అప్పటికే ఆ అమ్మాయికి చాలా పెయిన్స్ వస్తూ ఉన్నాయి.
అయినా కానీ తట్టుకొని ఉన్నది. ఆ తర్వాత 12 గంటల 10 నిమిషాలు 14 నిమిషాలకి డెలివరీ టైం వచ్చేసింది. ఆ టైంలో చీపర్లో చిమ్మే అప్పేసి డోర్ పెట్టింది. డోర్ పెడితే అతను లేవాల. ఆ తర్వాత ఎవరో పక్కన ఒక సివిల్ డ్రెస్ ఒక నర్స్ వచ్చింది. ఆమె డెలివరీ చేసింది. డెలివరీ చేసిన తర్వాత అప్పుడు లేచి వచ్చాడు. లేచి వచ్చేసి అప్పుడు పోయి చూసాడు. చూసేసరికి మాకు బాబు ఎలా ఉండడం కండిషన్ కూడా మాకేం చెప్పలేదు. తర్వాత 1 అవర్ తర్వాత నన్ను లోపలికి పిలిచి ఇట్లా నెల్లూరు తీసుకెళ్లారా అంటే తీసుకెళ్తానని చెప్పినాను. తీసుకెళ్తాను అంటే సార్ అది అని చెప్పాడు. అది బ్రీతింగ్ కొంచెం తక్కువ ఉందని చెప్పాడు. అది 1 అవర్ తర్వాత. ఆ తర్వాత అంబులెన్స్ అంటే మాట్లాడిన తర్వాత అంబులెన్స్ అతను వచ్చాడు. అంబులెన్స్ వచ్చేసి పల్స్ లేదు, అబ్బాయి చనిపోయాడు అని చెప్పి అప్పుడు కూడా మళ్ళీ ఏం చెప్తున్నాడు, లేదు ఉంది మీరు ప్రైవేట్ వెహికల్ తీసుకుని వెళ్ళండి అన్నాడు. అతను వచ్చేసి పల్స్ పడిపోయినాడు. ఇలా చెప్తాడు. కేవలం డాక్టర్ నిర్లక్ష్యం వల్ల బాగుంటుంది. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.